అండ్ పార్ట్ 2 ఇదే అండి. అండ్ చపాతీ మనం ఎలా చపాతీని అయితే ఎలా చేస్తామో అట్లా చేసి కొంచెం పెద్దదండి, కొంచెం పెద్దది చేసుకొని మనమైతే దాన్ని పెనం పైన ఆయిల్ ఆర్ గీ అయితే అప్లై చేసుకొని వేసుకొని ఇటు సైడ్ 2 మినిట్స్ అటు సైడ్ 2 మినిట్స్ అంటే కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనమైతే వేపేసుకోవాలి, అది దాన్ని కాల్చేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకొని మనమైతే ఇలా దగ్గర ఎలా చేయాలంటే చెప్తాను. పరోటాని మధ్యలో పెట్టుకొని ఇలా కొడితే మనకి ఇలాగా ఎదుగుండి ఇలా కొడితే మనకైతే మంచి స్లైసెస్ కింద విడిపోతుంది. మనం ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి స్లైసెస్ కింద అయితే విడిపోతుంది. అండ్ అప్పుడైతే మనకి పరోటా అయితే రెడీ అయిపోతుంది. దానికి మనకి మంచిగా పరోటాకి మంచి కర్రీ ఏంటండి, బంగాళదుంప కర్రీ. ఆర్ మీరు ఏదైనా చట్నీస్ కూడా వేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి మైదా పిండి అట్లండి. ఇవి ఖచ్చితంగా ట్రై చేయాలండి. మీరు వచ్చి ఇంకా మామూలుగా రాదండి, టేస్ట్ అయితే నార్మల్ దోశలాగే వస్తాయి చెప్తున్నాను నేను. అండ్ ముందుకు వచ్చేసి మైదా పిండి 1 కప్పు, అందులో వచ్చేసి మనకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ షుగరు. అండ్ తర్వాత అందులో మజ్జిగ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేయాలి. దాన్ని వచ్చేసి మంచి పేస్ట్లా చేసేసుకోవాలి. తర్వాత దోశపిండి ఉంటుంది చూసారా, అలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పెనం ఆన్ చేసి పెనాన్నే 2 మినిట్స్ కాల్చి, ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పెనాన్నే 2 మినిట్స్ కాల్చి తర్వాత ఆయిల్ వేసి దాన్ని చిట్టపట్లాడేంత వరకు 2 మినిట్స్ వరకు కాల్చి అప్పుడు పిండి వేసి మనం ఇటు సైడ్ 5 మినిట్స్ అటు సైడ్ 5 మినిట్స్ మంచిగా దూరగా వేగాలి. అండ్ అప్పుడు అలా చేసినట్లయితే మనకి మైదా అట్లు కూడా రెడీ అయిపోతాయి. నెంబర్ 3 మనకి 2 టిఫిన్స్ తర్వాత ఇది 3 టిఫిన్, ఇంకా 3rd టిఫిన్ అండి. ఇది వచ్చేసి దోశలు ఎలా చేసుకోవాలో చెప్తానండి. అచ్చం హోటల్ స్టైల్లోనే ఉంటుంది. అండ్ మనకి మైదా అట్లకి మనం మైదా అట్లని తినడానికి పక్కన చట్నీ ఆర్ లేదంటే ఏదైనా కొంచెం షుగర్ వరకు వేసుకోవచ్చు, పర్లేదు, ఏ పికిల్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత దోశల పిండి అంటే ముందుగా మనకి మినప్పప్పు ఆర్ మిరపగుళ్ళు, వాటిని అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి నానబెట్టుకొని పక్కనైతే అందులోనే బియ్యం కడిగేసి అందులో వేసుకొని రెండిట్లో కడిగేసి మనమైతే నైట్ అంతా నానబెట్టాలి. అండ్ నానబెట్టేటప్పుడు కూడా మనమైతే కొంచెం 1 టీ స్పూన్ మెంతులు అయితే వేసుకొని నానబెట్టాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. అండ్ 1 టీ స్పూన్ మనమైతే మన కందిపప్పు ఉంటుంది కదండి, అది వేసుకొని మంచిగా నానబెట్టాలి. తర్వాత మార్నింగ్ అయితే మనం ఆ వాటర్ పారబోసి మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేయాలి. అండ్ మిక్సీ పడితే పేస్ట్ కింద అవుతుంది కదండి, మనకి దోశల పిండి రెడీ అవుతుంది కదా. కొంచెం వాటర్ వేసి లైట్గా సాల్ట్ వేసేసుకొని దీనికి కూడా